హాయ్, వెల్కమ్ బ్యాక్ చందు ట్రెక్కింగ్. సార్ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు, ఇలా టెక్సాస్ వెళ్తున్నాను అంటే బండి షిఫ్ట్ చేసుకున్నాక. అండ్ ఆ ప్లేస్ మీరు చూసిందని కూడా చెప్పాను కదా. సో నైటే డ్రాప్ చేశాను, లోడ్ అయిపోయింది. అండ్ నా 10 hour బ్రేక్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు ఎంటీ ఆల్రెడీ పిక్ చేసుకున్నాను నైట్. అండ్ దగ్గరలో ఉన్న ట్రక్ స్టాప్కి వచ్చాను. ఇంకా ఇప్పుడు లోడ్ పిక్ చేసుకోవాలి. టెక్సాస్లోనే ఒకటి అమెరిలో అని ఒక సిటీ ఉంది. అది ఇప్పుడు నేనున్న డల్లాస్ దగ్గర నుంచి ఒక 6 hours డ్రైవ్ ఉంది. సో ఇప్పుడు ఎంటీ ట్రైలర్తోనే అక్కడికి 6 hours డ్రైవ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి లోడ్ పికప్ చేసుకోవాలి. అండ్ లోడ్ తీసుకునేది కూడా టైసన్ ఫుడ్స్ బీఫ్ ఉంది. బీఫ్ లోడ్ తీసుకొని ఇంకా వెళ్ళేది ఒహాయో వెళ్తున్నాను. ఒహాయోలో సిన్సినాటి అనే సిటీ దగ్గరికి వెళ్తున్నాను, దాని దగ్గరలో. సో ఇంకెళ్ళి లోడ్ పిక్ చేసుకుంటాను. ఇంకా ఈ పని కథ ఏంటి అంటే, టెక్సాస్లో ఎండలు జర గట్టిగానే ఉన్నాయి. కొంచెము జర మన హైదరాబాద్లో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ ఎండలు. ఇంకా ఏసీ వేసినా కూడా, ఐ మీన్ ఏసీ ఉంది, నాకు ఏసీ వేసుకొని ఉంటున్నా. బట్ షర్ట్ వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెము అంత అనిపించట్లేదు అసలు ఏసీ వస్తున్నట్టు. సో అందుకే ఇంకా 6 hours కాబట్టి ఇంకా అక్కడ లోడింగ్ దగ్గర పిక్ చేసుకునే దగ్గరికి వెళ్ళినాక జర షర్ట్ వేసుకొని మళ్ళా లోడ్ పిక్ చేసుకుంటా. సో ఇట్లా నడిపినా కూడా మాకేం ప్రాబ్లం ఉండదు. ఎవరి కంఫర్ట్ ఆడిది. సో మనం పెద్ద చూపించుకోనికి నాదేం పెద్ద సల్మాన్ ఖాన్ బాడీ కాదు. జర నా కంఫర్ట్కి నేను ఇట్లా డ్రైవ్ చేసుకోవాలి. సో ఇంకేదైనా ఉంటే వీడియోలు, ఇంకా ఆబ్వియస్గా వీడియోలో ఏమైనా ఉంటే మీకు క్లిప్ తీస్తాను.
ఇప్పుడే లోడ్ పికప్ చేసుకున్నాను. లోడ్ పికప్ చేసుకున్న ప్లేస్ వచ్చేసరికి నేను 10 అయింది ఇప్పుడు. అండ్ ఇంకోటి నాకు కొంచెం అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు అండ్ లైటింగ్ కూడా లేదు. సో లోడ్ ఎక్కడ పిక్ చేసుకున్నానంటే టైసన్ ఫుడ్స్ చెప్పాను కదా, చాలా వరకు మేము అక్కడే లోడ్స్ ఉంటాయి వీళ్ళ ట్రాన్స్పోర్ట్ అని. సో అక్కడే పిక్ చేసుకున్నాను. లోడ్ వచ్చేసి ఒహాయోకి వెళ్తున్నాను అండ్ మండే మార్నింగ్ 5 లోపల డ్రాప్ చేయమన్నారు. సో ఇప్పుడు నాకు ఇంకా ఒక 4 అవర్స్ టైం ఉంది నా క్లాక్లో నడపనీకి. సో ఆల్మోస్ట్ నా క్లాక్ దగ్గరలోకి వచ్చే వరకు నడిపి ఎక్కడన్నా రెస్ట్ ఏరియాలో కానీ ఎక్కడన్నా చూసి ఆపుతాను. అండ్ ఇంకోటి ఏదో చెప్దాం అనుకున్నా, మర్చిపోయాను. ఇప్పుడు నేను ఒహాయోకి రీచ్ అయ్యేసరికి రేపు కూడా రీచ్ అవ్వలేను, నాకు టైం క్లాక్ సరిపోదు. నేను రీచ్ అయ్యేసరికి సండే అవుతుంది, మేబీ సండే ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ కానీ అవుతుంది. కానీ లోడ్ అయితే తొందరగా డ్రాప్ చేసేస్తాను. అండ్ మీకు రేపు ఆఫ్టర్నూన్ నాకు క్లాక్ మళ్ళీ బ్యాక్ ఆఫ్టర్నూన్ వస్తుంది అనుకుంటా. నేను ఎప్పుడు షట్ డౌన్ చేస్తానో అప్పటి నుంచి బ్రేక్ 10 అవర్ బ్రేక్ తీసుకుంటే ఇంకా రేపు డే టైంలో కూడా కంటిన్యూ చేస్తాను. మధ్యలో ఏదైనా చూపించాలంటే వీడియో కంటిన్యూ చేస్తాను మీకు. సో ఇప్పటికైతే ఇదే, ఇంకా ఏం లేదు. సేమ్ టెక్సాస్ టు వయా ఓక్లహోమా అండ్ ఓక్లహోమా నుంచి కాన్సస్, మిజోరీ ఇదే రూట్ వెళ్తాను. సో ఇంకా మీకు మళ్ళీ రేపు మధ్యాహ్నం కలుస్తాను. అందరికి గుడ్ నైట్. డ్రైవింగ్ స్టార్ట్ చేశాను, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఒక 4 అవర్స్ అవుతుంది. సో నైట్ నాకు ట్రక్ స్టాప్స్లో పార్కింగ్ లేక రెస్ట్ ఏరియాలో సైడ్ కాపాను రోడ్డు మీదనే. సో ఇప్పుడైతే డీజిల్ ఫిల్ చేసుకున్నాను, డీజిల్ అయిపోతుంటే. ఇంకా ఒహాయోకి మీకు చెప్పాను కదా రేపు ఈవినింగ్ 5-6 లోపల అక్కడ ఉంటాను. అండ్ మీకు అన్లోడింగ్ ప్లేస్ కూడా చూపిస్తాను. ఇంకా కుకింగ్ ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు డ్రైవింగ్ అయిపోయేసరికి ఎంతసేపు అవుతుంది అంటే ఇంకా నాకు అవుతుంది midnight, ఎర్లీ మార్నింగ్ 3 అట్లా అవుతుంది. ఇంకా వర్షం పడేటట్టుంది, ఇంకా చూడాలి. ఇంకా మనం నడిపేదైతే మనం నడుపుతూనే ఉంటాము. సో ఇంకేమైనా ఉంటే వీడియోలో మాట్లాడతాం. నేను డ్రాప్ చేయాల్సిన ప్లేస్. ఇంకా నేను ఇక్కడ చెక్ ఇన్ దగ్గరే ఉన్నాను, ముందు చెక్ ఇన్ అయి రావాలి. అండ్ ఇది డ్రాప్ చేసి నేను ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళిపోవాలి. దగ్గరలో ట్రక్ స్టాప్ ఎక్కడ ఉందో. సో ముందైతే చెక్ ఇన్ అవుతాను. అండ్ నాకు రేపు మార్నింగ్ 5 o'clock లోపల డ్రాప్ రీచ్ అవ్వమన్నారు. మరి లోడ్ ముందే తీసుకుంటాడా తీసుకోడా తెలియదు.
సో చూద్దాము, ముందైతే వెళ్ళి అడుగుతాను. మీకు చెక్ ఇన్ అయ్యాక చూపిస్తాను లోపల ఎలా ఉందో. చెక్ ఇన్ అయ్యాను. సెక్యూరిటీ ఏమంటున్నాడు అంటే, నీకు రేపు మార్నింగ్ ఉంది అపాయింట్మెంట్ 5 o'clock, అండ్ ఇంకోటి ఈరోజు సండే, సో లోపల ఎవరు లేరు నీకు బండి అన్లోడ్ చేయడానికి. నేను యాక్చువల్గా డ్రాప్ అండ్ హుక్ అనుకున్నాను, అంటే ఈ ట్రైలర్ డ్రాప్ చేసి ఎంటీ తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ వాళ్ళ దగ్గర మా ట్రైలర్స్ ఏ ఉండవంట, వాళ్ళు లైవ్ అన్లోడ్ చేస్తారంట. సో ఇప్పుడు సెక్యూరిటీ ఏమంటున్నాడు అంటే, మార్నింగ్ 5 కదా, సో ఇక్కడ నువ్వు పార్క్ చేసుకోవచ్చు, ఇక్కడ నా ముందు ఒక ట్రక్ ఉంది, దాని వెనకాల పార్క్ చేసుకో అన్నాడు. సో ఇంకా రెస్ట్ రూమ్స్ మళ్ళీ ఏమైనా కొంచెం జర ముఖమన కడుక్కోనికి ఎట్లా అంటే, షిప్పింగ్ ఆఫీస్ దగ్గర, షిప్పింగ్ ఆఫీస్ డోర్ ఓపెనే ఉంది, ఆ రెస్ట్ రూమ్స్ ఈ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఉంది అక్కడ. సో అదేం ప్రాబ్లం లేదు. సో ఈ ట్రక్ వెనకాల పార్క్ చేసుకోమన్నాడు, సో దీని వెనకాల పార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచే దీని ఎంట్రన్స్, దీని బ్యాక్ సైడ్, బిల్డింగ్ బ్యాక్ సైడ్ కూడా డాగ్స్ ఉన్నాయి. సెక్యూరిటీ చెప్పడం అయితే డాగ్స్ ఉన్నాయంట బ్యాక్ సైడ్ కూడా. సో మార్నింగ్ నేను షిప్పింగ్ ఆఫీస్లోకి వెళ్ళి వాళ్ళకి నా పేపర్ వర్క్ చూపించే వరకు తెలీదు మరి ఎక్కడ వాళ్ళు బండి పార్క్ చేయమంటారు. సో ఇంకా అంతే, ఇంకా జస్ట్ వెళ్ళి రెస్ట్ రూమ్స్ యూజ్ చేసుకొని ఇంకా తిని ఇంకా ఏదో ఒకటి టైంపాస్ చేయాలి మార్నింగ్ వరకు. ఇంకా పడుకుంటాను కాసేపు ఎట్లాను. సో మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. కుదిరితే నేను మార్నింగ్ మీకు ఆ లోపల ఒకసారి చూపిస్తాను. సో అందరికీ గుడ్ నైట్. థ్యాంక్ యూ. సెక్యూరిటీ వచ్చిండు, ఏం లేదు ఈ ట్రక్కి క్లోజ్గా పార్క్ చేసుకో అంటున్నాడు. సో ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ ఇంకా ఎవరెవరికి అపాయింట్మెంట్స్ ఉన్నాయో సో వాళ్ళందరినీ పార్క్ చేసుకునే వాళ్ళు నా వెనకాల ఇట్లా లైన్గా పార్క్ చేస్తారు అనుకుంటా. సో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రూల్స్ ఉంటాయి. సో ఇంకా అన్నీ ఫాలో అవ్వాలి మేము, తప్పదు. అన్లోడింగ్ అయిపోయింది. మార్నింగ్ 5 o'clock అదే టైంకి డాక్లో పార్క్ చేయమన్నారు. అండ్ మీకు నిన్న నైట్ చూపించాను కదా, ఆ ఎంట్రన్స్ ఆ దగ్గరనే ఆడ ఫ్రంట్లోనే డాక్ నెంబర్ 5లో అన్లోడింగ్ అయింది. అండ్ ఇప్పుడు మీకు నైట్ చెప్పినట్టు బ్యాక్ సైడ్ బిల్డింగ్ ఇలా ఉంటుందని చెప్పాను కదా, సో ఇదే. నేను ఇప్పుడు చెక్అవుట్ అవ్వాలంటే ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళాలి. అండ్ ఈ ప్లేస్ నేను ఇంతకుముందు వచ్చాను అండ్ మీకు షార్ట్ వీడియోలో పెట్టాను. అంటే కొంతమంది షార్ట్ వీడియో చూడని వాళ్ళు కూడా ఉంటారు. అది ఎలా అంటే ఫైర్ అలారం ఒకసారి ఇలా ఆన్ అయితే మమ్మల్ని ఇట్లా ట్రక్ వదిలేసి బయటికి రమ్మన్నారు. ఫైర్ అలారం అవుతుంది, ఇట్లా బయటికి వచ్చేయండి అని చెప్పి అలా ఒక షార్ట్ వీడియోలో పెట్టాను. సో అదే ప్లేస్ ఇది సెకండ్ టైం నేను రావడము. సో ఇంకా ఏం లేదు, ఇప్పుడు ట్రక్ స్టాప్ వెళ్తున్నాను. అసలు ఏంటంటే ఇంకా నిద్ర అనేది ఎట్లా అయిందంటే ఆన్ అండ్ ఆఫ్ అయింది. మార్నింగ్ 4:30కి ఆడు సెక్యూరిటీ వచ్చి లేపడము, డాక్లో పెట్టు అనడం. ఇప్పుడు అన్లోడింగ్ అయినాక మళ్ళీ ఆడే లేపాడు, ఇట్లా పడుకొని లేస్తాను. సో ఇంకా ట్రక్ స్టాప్ వెళ్ళి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నెక్స్ట్ లోడ్ ఎక్కడికో తెలియదు. నెక్స్ట్ లోడ్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 1 hour నేను ట్రక్ స్టాప్ వెళ్ళాక వస్తుంది. మ్యాక్సిమం ఉంటే ఈవినింగ్ ఉంటుంది. అది ముచ్చట. ఇంకా చెప్పడానికి ఏం లేదు, ఇంతే. ఇంకా బ్యాక్ సైడ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను టర్న్ చేశాక కూడా ఒకసారి చూపించి ఇంకా వీడియో క్లోజ్ చేస్తాను.
చేస్తాడు. ఐ మీన్ అది పార్క్ అయినా కనిపిస్తుంది, అక్కడ ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా. సో అక్కడ నుంచి ఇంకా చెక్అవుట్ అయిపోవాలి. సో అందరికి గుడ్ మార్నింగ్, గుడ్ నైట్ అండ్ గుడ్ ఈవినింగ్ ఏదంటే అనుకోరి. నాకు అసలు ఐ మీన్ ముందు జర స్నానం చేసి ఫ్రెష్ అప్ అయ్యి ముందు మంచిగా నిద్ర వేయాలి.